నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ ఇక్కడ ఏంటంటే కొన్ని జాతీయ సంస్థలు లోక్సభ సీట్ల పరంగా కూటమికి ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాయి కాబట్టి మేమే అధికారంలోకి రాబోతున్నాము అని తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి నేతలు చెప్తున్న అంశం ఒకటి. అయితే ఇక్కడ మనం 2018 ఎన్నికల్లో చూసాం, భారతీయ జనతా పార్టీ ఒక సీటు గెలుచుకుంది. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంటే ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఖచ్చితంగా వస్తుందని ఒక అంచనాకు రావచ్చా? అసెంబ్లీ సీట్లు లోక్సభ సీట్లకు సామీప్యతను మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చా? అంటే మీకు తెలంగాణలో లాస్ట్ టైం జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభకు ఒకేసారి జరగలే. అవును, ఒకేసారి జరగనప్పుడు చాలా చోట్ల మారుతాయి పరిస్థితి. తెలంగాణలోనే కాదు, ఢిల్లీలో మారింది, కర్ణాటకలో మారింది, రాజస్థాన్ మారింది, మధ్యప్రదేశ్ మారింది, ఛత్తీస్గఢ్ మారింది 2019లో. ఇప్పుడు కూడా 2024లో కూడా కర్ణాటక మారుతుందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలిచింది, కానీ ఇప్పుడు ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా కాంగ్రెస్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఏమండి తెలంగాణలో కూడా తెలంగాణలో పెద్ద తేడా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతినడం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 9 లోక్సభ సెగ్మెంట్లలో మెజార్టీ వచ్చింది గుర్తు. ఇప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ 1-2 సీట్లు అటు ఇటు నిలబెట్టుకుంటుంది. ఇక తెలంగాణ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. కాంగ్రెస్ కర్ణాటక స్టోరీతో పోలిస్తే కాంగ్రెస్ దెబ్బతినలేదు. ఇక్కడ బీఆర్ఎస్ ఓటు పూర్తిగా బీజేపీకి వెళ్ళిపోతుంది. సో బీఆర్ఎస్ ఓటు భారీగా, పూర్తిగా కాదు భారీగా బీజేపీకి పోవడం వల్ల బీజేపీకి బలం ఉన్న సీట్లలో గెలుస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ మోర్ ఏ బీఆర్ఎస్ దెబ్బతినడం, కాంగ్రెస్ దెబ్బతినడం కాదు. కానీ మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సేమ్ టైంలో ఎన్నికలు జరిగాయి. సేమ్ టైంలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో చరిత్ర అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకంగా, లోక్సభ ఎన్నికలకు ఒక రకంగా రాడికల్లీ డిఫరెంట్ ఓటింగ్ అయితే లేదు. కాస్త తేడా ఉంది 2004లోను, ముఖ్యంగా 2009లో వైసీపీ మీకు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ కన్నా లోక్సభ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. కారణం ఏంటంటే అప్పుడు ప్రజారాజ్యం కూడా ఉంది కనుక అసెంబ్లీ ఎన్నికలకు ప్రజారాజ్యంకు ఓటు వేసిన వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ కేసు ఉండాలి. అందువల్ల కాంగ్రెస్ కు రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014 తీసుకున్నా, 2019 తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు వారి పర్ఫార్మెన్స్ లో పెద్ద తేడా లేదు, ఓటింగ్ బిహేవియర్ లో పెద్ద తేడా లేదు. ఇప్పుడు తేడా ఉంటుంది అని ఈ సర్వే సంస్థలు ఒక సూచన చేస్తున్నాయి. అది అయితే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇస్తూ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కూటమికి ఎడ్జిస్తున్నారు కొన్ని సంస్థలు సిమిలర్ గా కూడా ఇస్తున్నారు. సో ఇలా ఇస్తున్నప్పుడు ఏంటంటే ఈ పాసిబిలిటీ ఉందా అనే క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు పాసిబిలిటీ 3 కారణాల రీతి ఉండొచ్చు. ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ. ఇప్పుడు ఒరిస్సాలో 2019లో జరిగింది అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో 6% ఓట్లు ఎక్కువ ఓటేశారు. అంటే ఒకే పోలింగ్ బూత్ లో ఉన్న 2 ఈవీఎంలలో డిఫరెంట్ గా ఓటేశారు 6% అది ఓటర్స్. మామూలు విషయం కాదు ఒరిస్సా లాంటి వెనుకబడిన రాష్ట్రంలో. సో 32.8% అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వస్తే 38.4% వచ్చారు లోక్సభ ఎన్నికలు. సో అలా ఏమైనా ప్రజలు జాతీయ రాజకీయాల ప్రభావం, ఎందుకంటే కూటమేమో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నారు, జగనేమో ఎవరు ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు, మోడీని వ్యతిరేకించలేదు, బీజేపీని వ్యతిరేకించలేదు, ఇండియా కూటమి వైపు లేరు. అందువల్ల వైసీపీకి ఎందుకు ఓటేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఆన్సర్ లేదు. సో కానీ కూటమికి ఆన్సర్ ఉంది ఎందుకు ఓటేయాలి అనేది. అందువల్ల కూటమికి ఉన్న ఆ పొలిటికల్ నరేటివ్ అడ్వాంటేజ్ ఉంది కనుక దేశంలో కూడా ఇప్పుడు మోడీ ఇంకా భారీ ప్రభావం చూపుతున్న వార్తలు వస్తున్నాయి కనుక ఆ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ కోటేసి లోక్సభ ఎన్నికలకు వచ్చేవారు కూటమికి వేశారా, అది పాసిబిలిటీ 1 పొలిటికల్ పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ. స్టాటిస్టికల్ పాసిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక లోక్సభ సెగ్మెంట్లో 7 సీట్లు ఉంటాయి, 5 అసెంబ్లీ సెగ్మెంట్ లో 1000 ఓట్లతోనో 2 ఓట్లతోనో వైసీపీ గెలిచి మిగతా 2 సీట్లలో టీడీపీ కనుక 10,000 మేరతో గెలిచింది అనుకోండి, ఓవరాల్ గా నీకు ఓట్లు టీడీపీకి ఉంటాయి, సీట్లు వైసీపీకి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక నిజమైతే, నిజమవుతుంది నేను అనడం లేదు, నిజమైతే. సో రెండో పాసిబిలిటీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ. అసెంబ్లీ ఎలక్షన్లకు, లోక్సభ ఎన్నికలకు వచ్చే తేడా. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏమవుతుందంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్క సెగ్మెంట్ లోనైనా భారీ మెజార్టీ తెచ్చుకుంటే వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆశపడుతున్నది, మెదక్ మేము గెలుస్తామని ఆశపడడానికి కారణం ఏంటంటే గజ్వేల్, సిద్దిపేటలో భారీ మెజార్టీ కనుక తెచ్చుకోగలిగితే, ఒకటి హరీష్ రావు సీటు, ఒకటి కేసీఆర్ సీటు, మెదక్ లో బయటపడతాం నమ్మకం కారణం అది. సో అందువల్ల అదొక అవకాశం స్టాటిస్టికల్ పాసిబిలిటీ.
థర్డ్ పాసిబిలిటీ కాంగ్రెస్ ఏమైనా స్పాయిలర్ రోల్ ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఓటింగ్ రాకపోవచ్చు, కానీ లోక్సభ ఎన్నికల్లో కాస్తంత మెరుగైన, కాస్తంత అంటే అర్థం ఏంటి? లాస్ట్ టైం 1%, ఇప్పుడు 3% వచ్చింది. ఇట్స్ మేజర్ డిఫరెన్స్. 2% కెన్ మేక్ అండ్ అన్మేక్ థింగ్స్ ఇప్పుడున్న రాజకీయాల్లో. సో అందువల్ల కాంగ్రెస్ గనక లోక్సభ ఎన్నికల్లో ఒక 1-2% పెంచుకుంది అనుకోండి, ఆ ఓటు మీకు కూటమిది వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కూటమికి మోడీ నాయకుడు. సో కూటమి మోడీ ఓటర్ కూటమికి వేస్తాడు. సో కాంగ్రెస్ వేయడు కదా. సో కూటమి వ్యతిరేక ఓటే కాంగ్రెస్ రావాలి. అది ఎవరు ఓటు? అసెంబ్లీలో జగన్ ఓటే కదా. ఎందుకంటే అక్కడ మోడీ చంద్రబాబు కలిసే ఉన్నాడు కదా. సో అందువల్ల ఒకవేళ కాంగ్రెస్ ఏమైనా లోక్సభ ఎన్నికల్లో స్పాయిల్ చేస్తుందా? ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే మనకు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఈ 3. కానీ అలా గతంలో లేదు, ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు.